నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం భూ సమీకరణ రైతులకు చారిత్రాత్మకమైన తీపి కబురు అందించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన 63వ ఏపీసీఆర్డీఏ ప్రాధికార సంస్థ సమావేశంలో ఎన్నో కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఈ సందర్భంగా మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ మాట్లాడుతూ, రైతులకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చడానికి, గ్రీన్ఫీల్డ్ రాజధాని నిర్మాణాన్ని పరుగులు పెట్టించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ సమావేశంలో తీసుకున్న అత్యంత ముఖ్యమైన నిర్ణయం అంతర్జాతీయ విమానాశ్రయం, అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ, రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్డు మరియు స్మార్ట్ ఇండస్ట్రీస్ లాంటి ప్రధాన ప్రాజెక్టుల కోసం భూ సమీకరణ పథకం కింద భూములు ఇచ్చిన కొత్త రైతు కుటుంబాలకు 1.5 లక్షల వరకు వ్యవసాయ రుణమాఫీని ఆమోదించడం. దీనితో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన జూన్ 12, 2024 నుండి భూములు ఇచ్చిన రైతులకు ఏటా ఎకరాకు 40,000 రూపాయల వరకు వార్షిక కౌలు చెల్లించనున్నారు. ఈ కౌలు మొత్తం భూమి అప్పగించిన నాటి నుండి 10 ఏళ్ల పాటు అందుతుంది. అంతేకాకుండా వార్షిక కౌలు పెంపును మాగాణి భూములకు ఏటా 5,000 రూపాయలు, మెట్ట భూములకు 3,000 రూపాయల చొప్పున పెంచాలని బోర్డు నిర్ణయించింది. రైతులకు లబ్ధి చేకూర్చే మరో చారిత్రాత్మక నిర్ణయం ఏంటంటే, గత 5 ఏళ్లలో అమరావతి అభివృద్ధి మందగించడం వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలిచింది. 2014 నుండి 2019 మధ్య కాలంలో భూములు ఇచ్చిన రైతులకు గతంలో ఉన్న 10 ఏళ్ల వార్షిక కౌలు పరిమితిని ఇప్పుడు ఏకంగా 15 ఏళ్లకు పొడిగిస్తూ బోర్డు ఆమోదముద్ర వేసింది. అలాగే ట్రంక్ రోడ్ల నిర్మాణం వల్ల గ్రామాల పరిధిలో నివాస స్థలాలు కోల్పోయే కుటుంబాలకు మెరుగైన పునరావాస చర్యలను ఆమోదించింది. బాధితులకు అదే గ్రామంలో సమాన విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన నివాస ప్లాట్లను కేటాయించనున్నారు. అంతేకాకుండా వారికి శాశ్వత ఇళ్లు నిర్మించే వరకు ఇచ్చే నెలవారీ ఇండ్ల అద్దె అలవెన్స్ను 5,000 నుండి 10,000 రూపాయల వరకు రెట్టింపు చేస్తూ 1 ఏడాది పాటు చెల్లించాలని నిర్ణయించారు. ఇక రాజధానిలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల విషయానికి వస్తే, ప్రతిపాదిత ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కోసం అవసరమైన 307 ఎకరాల ఇనాం మరియు దేవాదాయ భూముల బదలాయింపునకు గాను దేవాదాయ శాఖకు 159 కోట్ల రూపాయలు చెల్లించేందుకు బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అవసరమైన కోర్టు అనుమతులు లభించిన తర్వాత ఈ బదలాయింపు ప్రక్రియ పూర్తవుతుంది. వీటితో పాటు మత్స్యశాఖకు అధునాతన అక్వేరియం మరియు కార్యాలయ సముదాయం కోసం 2 ఎకరాలు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్కు 7.42 ఎకరాలు కేటాయించారు. ఈషా ఫౌండేషన్కు పార్క్ మరియు భూముల నిర్వహణ హక్కులను, అలాగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్కి 4 ఎకరాల స్థలాన్ని బోర్డు కేటాయించింది. మొత్తం 217 చదరపు కిలోమీటర్ల రాజధాని పరిధిలో నిర్మించబోయే 25 టౌన్షిప్లలో ప్రతి ఒక్కదానిలో కనీసం ఒక జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయి పాఠశాల, ఒక అధునాతన ఆసుపత్రి ఉండేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. ల్యాండ్ పూలింగ్ కోసం అవసరమైన 12.5 ఎకరాలలో 10 ఎకరాలను రైతులు ఇప్పటికే స్వచ్ఛందంగా అప్పగించారని, మిగిలిన 2.5 ఎకరాల గడువు ముగిసిందని మంత్రి నారాయణ తెలిపారు. ఎవరైనా స్వచ్ఛందంగా భూమి ఇవ్వకపోతే భూసేకరణ చట్టం కింద సేకరించి నష్టపరిహారం డిపాజిట్ చేస్తామని స్పష్టం చేశారు. అలాగే స్టీల్ బ్రిడ్జ్ మరో 10 రోజుల్లో ప్రారంభం కాబోతుందని, భూ సమీకరణ కింద మరో 1000 వివాదరహిత ఎకరాలు రాబోతున్నాయని మంత్రి వెల్లడించారు. మరి కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.